హామీల సాధన సమితి మేధావుల ఫోరం అధ్యక్షులు శ్రీ సల్సాని శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నాం. చైర్మన్ ఉత్తరరాజు రాము ట్రస్ట్ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. కోనప్రాజ్ కుమార్ గారు రచయిత సాహితీవేత్త ఈయన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ మైలా రామ్మూర్తి వర్మ గారు రిటైర్డ్ జడ్జి, ఆయన కూడా ఆ వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అలాగే గాజరాజ్ సుబ్బరాజు గారు అల్లూరు సీతారామరాజు సాంస్కృతిక కేంద్ర అధ్యక్షులు, ఆయన కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎస్ఐ విల్సన్ రాజు రిటైర్డ్ జడ్జి, హైకోర్టు అడ్వకేట్, ఆయన కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అల్లూరు సాంస్కృతిక కేంద్రం శ్రీ కళ్యాణి గోపాలకృష్ణరాజు గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. విద్యావేత్త రిటైర్డ్ డిఈఓ వసితా ఫౌండేషన్ శ్రీ ఇందుకూరి ప్రసాదరావుని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీ జేమ్స్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. స్టేట్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వేగేశ్వర రంగరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ కొత్త శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ సంగడి వీర వెంకట సత్యాన బుజ్జి గారిని ప్రధాన కార్యదర్శి సాంబ్రాట్ కామర్స్ వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అధ్యక్షులు ఆర్యవైశ్య వర్తక సంఘం భవనం వమిలిశెట్టి వెంకటేశ్వరరావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అధ్యక్షులు మర్చెంట్ అసోసియేషన్ శ్రీ సేవకు నరసింహరావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక శ్రీ సిద్ధక్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. రౌతులచ్చన కమ్యూనిటీ హాల్ అసోసియేషన్ శ్రీ కంచె వీర వెంకట సత్యనారాయణ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి సత్యదేవి రిటైర్డ్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఈవిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మంతెన రామలింగరాజు కాంతమ్మ ట్రస్ట్ శ్రీమతి సేకూరి జాన్సన్ వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అధ్యక్షులు శ్రీతంగ భారత సంగీత నృత్య నాటక పరిషత్ శ్రీ రాయపోలు భగవాన్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం మానవత శ్రీ బుద్ధరాజు వెంకటపతిరాజు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఏబిఎస్వికే కార్యదర్శి జేఎన్వి గోపాలన్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ విజ్ఞాన వేదిక చైర్మన్ చెరికోడ రంగరసాయి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ అల్లూరి సీతారామరాజు సంస్కృత కేంద్రం ప్రధాన కార్యదర్శి చెరికోడ సుబ్రహ్మణ్యరాజు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సభను అధ్యక్షులని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. సోదరి సోదరులు, ఈ సభా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైనటువంటి ప్రముఖులు, పెద్దలు, వేదిక మీద ఉన్న వివిధ సంస్థలకి, సంఘాలకి నాయకత్వం వహిస్తున్నటువంటి, బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వారు, మీడియా మిత్రులు, అల్లూరి సాంస్కృతిక కేంద్రం పెద్దలు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. గాదిరాజ్ సుబ్బరాజు గారు, ఝాన్సీ గారు వీరందరూ అక్కడ ఉన్నారు. వారందరూ కూడా వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యరాజు గారు వారందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానించాం. వారు వస్తారు. ముందుగా ఈ సభని ప్రారంభించుకునే ముందు మన్య విప్లవ వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు, తెలుగు జాతి
గర్వించదగ్గ ముద్దుబిడ్డ. చిన్న వయసులోనే తన ప్రాణాల్ని ఈ దేశ స్వాతంత్ర్యం కోసం, స్వేచ్ఛ కోసం అర్పించినటువంటి యోధుడు అల్లూరి సీతారామరాజు గారికి మనందరం లేచి నిలబడి ఒక నిమిషం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటిద్దాం. అందరూ నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాం. జోహార్ మన్య విప్లవీయుడు అల్లూరి సీతారామరాజు గారికి. జోహార్ మన్య విప్లవీయుడు అల్లూరి సీతారామరాజు గారికి. జోహార్. సాధిస్తాం సాధిస్తాం అల్లూరి సీతారామరాజు గారి ఆశయాలను. సాధిస్తాం సాధిస్తాం. అల్లూరి ఆశయమైన సమాజాన్ని. సాధిస్తాం సాధిస్తాం. అల్లూరి ఆశయమైన సమాజాన్ని. సాధిస్తాం సాధిస్తాం. పోవాలి ఆర్థిక అసమానతలు. పోవాలి ఆర్థిక అసమానతలు. పోవాలి. కాపాడుకుందాం దేశ స్వాతంత్ర్యాన్ని. కాపాడుకుందాం దేశ స్వాతంత్ర్యాన్ని. కాపాడుకుందాం. పయనిస్తాం పయనిస్తాం అల్లూరి బాటలో. పయనిస్తాం పయనిస్తాం. పయనిస్తాం పయనిస్తాం అల్లూరి బాటలో. పయనిస్తాం పయనిస్తాం. పోరాడతాం పోరాడతాం అల్లూరి స్ఫూర్తితో. పోరాడతాం పోరాడతాం. ఇప్పుడు ప్రజానాట్య మండలి కళాకారులు ఒక గేయాన్ని ఆలపిస్తారు. సాహసానికి సంకల్పానికి అల్లూరి ఓ సందేశం. దేశభక్తికి త్యాగనిరతికి రామరాతమాదర్శం. రామరాతమాదర్శం. సాహసానికి సంకల్పానికి అల్లూరి ఓ సందేశం. దేశభక్తికి త్యాగనిరతికి రామరాతమాదర్శం. కదిలింది మా యువత నిర్మించక సుందర ఫలిత. కదిలింది మా యువత నిర్మించక సుందర ఫలిత. పాటల కోసం త్యాగం సమిధగా అర్పిస్తాం. పడుగు పట్టుకున్న తెలుసును మేమై దిక్కులంతటా ఉదయిస్తాం. ఎన్నటిగాను పండించంగా 7% వర్షిస్తాం. సాంగసాలను కోటలు వేసే సాధ్యతను సృష్టిస్తాం. కలిగింది మా యువత నిర్మించిన సుందర ఫలిత. కలిగింది మా యువత నిర్మించిన సుందర ఫలిత. ప్రగతి కోసం అంకిత భావం ప్రాణవాయువుగా శ్వాసిస్తాం. అభ్యుదయానికి అడుగులు వేసి ఆశయాలను సాధిస్తాం. అసత్వానికి సమాధి కట్టి జాగృతిలో మేము జీవిస్తాం. జాతికి పట్టిన శిబిరం పైన ఎవరికి మేమే గెలుస్తాం. కలిగింది మా యువత నిర్మించిన సుందర భూత. కలిగింది మా యువత